గన్స్ల బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47 నేను మహిజ. ముందుగా YK ప్రేక్షకులకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పవన్ కు ప్రధాని ప్రశంస. భారత్లోకి మళ్లీ పాక్ డ్రోన్లు. ఇవాళ న్యూజిలాండ్లో భారత్ మ్యాచ్. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. లెట్స్ వాచ్. తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ముగ్గులతో తెలుగు లోగిళ్లు కలకలలాడుతున్న వేళ ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు కొత్త వెలుగులు తేవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఆశావహ దృక్పథంతో కూడిన ఆలోచనలు సాకారం కావాలని, అందుకు తాను అండగా ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితం భోగ భాగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలుగు ప్రజలకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి, మనసంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని పేర్కొన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, కొత్త కాంతులను మోసుకొచ్చే సంక్రాంతి పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకం రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి చేరాలనేదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు, సామాన్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో 3 రోజుల పాటు సంక్రాంతి వైభవం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లుల గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని కేసీఆర్ తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయని అన్నారు. భోగి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అధికారులు భోగి మంటలను సాంప్రదాయబద్ధంగా వెలిగించారు. ప్రతి ఏటా భోగి పండుగ నాడు ఈ భోగి మంటలను వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భోగి మంటలు వేయడంతో అక్కడికి చేరుకున్న శ్రీవారి భక్తులు గోవింద గోవింద అనే నామస్మరణ చేస్తూ భోగి మంటల్లో పాల్గొన్నారు. భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలలో కీలకమైందని చెప్పారు. ఈ పండుగ కొత్త వెలుగులను, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. భోగి మంటలను మనలోని చెడును, ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలకు, సానుకూలతకు స్వాగతం పలుకుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి రమాదేవి, కుమార్తె శరణి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సన్నిహితులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజెంట్స్ లో ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించారని ప్రశంసించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకమని, దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారని ప్రధాని కితాబిచ్చారు. కఠినమైన సాంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని, ఫిట్ ఇండియా కార్యక్రమాలకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ
వీఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో కొండలపై నివసించే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేందుకు అవకాశాలు తెలపాలని సుజనా చౌదరి కోరారు. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలేమిటని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత జరిగే భేటీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటించారు. కాజీపేట, కొలకలూరు, నందివెలుగు, అత్తోట, కొల్లిపర, తూములూరు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి భూమి పూజలు చేశారు. కాజీపేటలో 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి భూమి పూజ చేశారు. కొలకలూరులో 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అదే గ్రామంలో 28 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం తూములూరులో ప్రజలు, స్థానిక ప్రతినిధులతో ప్రజా సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం విషం కక్కడమే వైసీపీ పనిగా పెట్టుకుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 2% మాత్రమే జరిగితే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలిస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి రాయలసీమకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని మంత్రి సవిత విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు సంతోషంగా చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రామవరంలో 20 లక్షలతో చేపట్టే ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, స్వీట్లు, నిత్యావసరాలు అందజేశారు. గడిచిన వారం రోజులుగా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 8 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో వివాదం చోటు చేసుకుంది. రోజుకో వివాదంతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే దుర్గగుడిలో ఈసారి కారు పార్కింగ్ అంశం వివాదానికి దారితీసింది. టోల్ రుసుము వసూలు చేసే సమయంలో భక్తుడికి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం చివరకు భక్తుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు కోనసీమ చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డ్రాగన్ పడవల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జ్యోతుల నవీన్, బండారు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్ పడవల పోటీల్లో విజేతలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బహుమతులు అందజేశారు. ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే 9,789 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అదనపు ఛార్జీలు పెంచబోమని, మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. కాకినాడ జిల్లా సార్లపల్లెలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు అందజేయాలని సీఎం అధికారులకు తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి గృహం మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సార్లక్క గ్రామంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పర్యటించారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి నిరసన సెగ తగిలింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో మంత్రి వివేక్ పర్యటనలు రైతులు అడ్డుకున్నారు. రైతు భరోసా అమలు, రుణమాఫీపై ఫ్లెక్సీలతో మంత్రిని అడ్డుకొని నిరసనలు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. గులాబీ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావు కమలంగూటికి చేరతారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కావాలని చేస్తున్న ఇలాంటి చిల్లర ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీలో భాగంగా రెండవ రోజు డ్రాగన్ పడవల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పోటీలను ప్రారంభించగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 250 మంది క్రీడాకారులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో అడ్వెంచర్ స్కై రైడ్ సరికొత్త అనుభూతినిస్తోంది. ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారామోటర్ ఏరియల్ అడ్వెంచర్స్ స్కై రైడ్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలి రైడ్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సాహసోపేతంగా రైడ్ చేసి స్థానిక నాయకులను, ప్రజలను, యువతను ఉత్సాహపరిచారు.
సంక్రాంతి పండుగల్లో భోగి రోజుకు విశేష ప్రాధాన్యత ఉంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయటం ఆనవాయితీ. ఇక ఈ భోగి మంటల కోసం ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసిన పిడకలను దండలుగా కట్టి ఉపయోగించారు. ఈ సాంప్రదాయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం రికార్డు సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని రాపాక గ్రామానికి చెందిన అక్క చెల్లెళ్లు భోగి పండుగ కోసం ఏకంగా 2,50,000 భోగి పిడకలను వాడారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 10 రోజులుగా పార్లమెంటు పరిధిలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, ఆటల పోటీలు, పశు ప్రదర్శనలు, భోగి మంటలతో సహా అనేక కార్యక్రమాల్లో స్థానిక నేతలతో కలిసి ఎంపీ ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల హృదయాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఒకే చోట విరబూసిన రంగురంగుల ముగ్గులు భారతీయ సాంప్రదాయ వైభవాన్ని చాటుతున్నాయని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడులో మెగా కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ప్రారంభించారు. యువతకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, స్ఫూర్తి పెరుగుతుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భోగిమంటలు వేసి సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి ప్రతి కుటుంబంలో సంతోషం నింపాలని వెంకటేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. భోగభాగ్యాలు కలిగించాలని, సంక్రాంతి సుఖ సంతోషాలు ఇవ్వాలని, కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకున్నారు. సంక్రాంతి సందర్భంగా విశాఖలోని స్వీట్ షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. పండక్కి ఇంట్లో పిండి వంటలు చేసుకునే తీరిక లేక చాలా మంది ఇప్పుడు రెడీమేడ్ స్వీట్స్ వైపు మొక్కు చూపుతున్నారు. వెరసి తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ కోలాహలం మొదలైంది. ఒకప్పుడు పల్లెల్లో ఇళ్ల వద్దే అరిసెలు వండేవారు, కానీ ఇప్పుడు ఆ హడావుడి స్వీట్ షాపులకు మారింది. చైనా మాంజా మరోసారి ప్రజలతో చెలగాటమాడుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతుండటం, మనుషులతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా మెడభాగంలో చైనా మాంజా తగిలి తీవ్ర గాయాల పాలవుతున్న ఘటనలు గతంలోనూ నమోదయ్యాయి. చైనా మాంజా వాడకం పూర్తిగా ఆపివేయాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడలు నిర్వహించారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ కొన్ని చోట్ల బరువులు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకన ముందే పసిగట్టిన 12 రైళ్లు పరుగులు తీశారు. సంక్రాంతి పండుగ పేరుతో గ్రామాల్లో ఎవరైనా కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో జూద క్రీడలను నిర్వహించినా, రోడ్లపై రేస్ డ్రైవ్ చేస్తూ అల్లర్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల బిగింపు ప్రారంభమైంది. డిసెంబర్ చివరి వారం నుంచి డ్యాంకు సంబంధించిన గేట్లు తొలగించి కొత్త గేట్లను అమర్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మొత్తం 32 గేట్ల తయారీకి సంబంధించి ఏపీ, కర్ణాటక ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్త గేట్ల తయారీకి సంబంధించిన పనులను గుజరాత్కు చెందిన కాంట్రాక్టర్కు అప్పగించారు. గుంటూరు నగరం నల్లపాడు రెడ్డి కళాశాలలో జరుగుతున్న సారస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి డ్వాక్రా బజార్ను సందర్శించిన పలువురు వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన హ్యాండ్ క్రాఫ్ట్ వస్త్రాలు, ఆయుర్వేద మందులు, నేచురల్ ఫుడ్ ఐటమ్స్, మెటల్, చెక్క, క్లాత్ పేపర్, లెదర్తో తయారు చేసిన వివిధ రకాల అలంకరణ వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి కలుషితంపై నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సమగ్ర పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ అంబటి నవమకు కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. కృష్ణానది నీటి కలుషితంపై సమగ్ర స్థాయిలో పరిశీలన చేశారు. విజయవాడలో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆధ్వర్యంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు జ్ఞాపకార్థం కర్ణాటక సంగీతంలో వయలిన్ అనే అంశంపై ప్రత్యేక లెక్చర్ డెమో నిర్వహించారు. పాశ్చాత్య వయలిన్ కర్ణాటక సంగీతంలోకి ఎలా ప్రవేశించింది, బాలుస్వామి దీక్షితులు పాత్ర ఏమిటి, గాయకుడి స్వరాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరించే స్థాయికి వయలిన్ ఎలా ఎదిగింది అనే అంశాలపై ప్రముఖ వయలినిస్ట్ వివిఎస్ శ్రీకృష్ణ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై అధికారులతో డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు సమీక్షించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఇంటికి ఫిబ్రవరి 15 లోపు కంపోస్ట్ పిట్ నిర్మించాలని అప్పారావు సిబ్బందికి సూచించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వెంటనే రూపొందించి పంపాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సోమవరపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన భూమిని కలెక్టర్ కె వెట్రిసెల్వి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి డాక్టర్ యువరాజ్ పరిశీలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఏఎస్పీ జావళి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా తన సిబ్బందితో నంద్యాలలోని చామకాలవ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సీఐ చాంద్ బాషా సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులకు వాహనాలు ఇస్తే భారీ చలనాలు, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని గుడ్ మార్నింగ్ రిసార్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 3కి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చిన్నలప్పుడు కొత్తబల్లగూడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలో ఓ వ్యక్తికి కరెంటు షాక్ తగిలింది. నేషనల్ హైవేపై విద్యుత్ స్తంభాలను సరిచూస్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురికావడంతో తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను జనవరి 19న నిర్వహించనున్నారు. నబీన్ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్లో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ ప్రస్తుతం జేపీ నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట కేసులో కోలీవుడ్ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సీబీఐ విజయ్ నిన్న 6 గంటలకు పైగా ప్రశ్నించింది. మొదటి రోజు విచారణ సమయంలోనే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు మళ్లీ కనిపించడం వల్ల రాజౌరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సాయంత్రం కెర్రీ సెక్టార్లోని డూంగాకాల, కోల్సీ ప్రాంతాల్లో 2 నుండి 3 డ్రోన్లు గమనించబడ్డాయి. సైన్యం వెంటనే కాల్పులు జరపగా డ్రోన్లు అదృశ్యమయ్యాయి. అవి బుల్లెట్కు గురై పడిపోయి ఉండవచ్చని లేదా తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దేశంలో ఇప్పటికే పలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే 9 కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయనే విషయాన్ని వెల్లడించారు.
ఇరాన్లో ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ నిరసనకారులకు పిలుపునిచ్చారు. పోరాటం చేసేవారికి సాయం అందిస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. జోరు మీదున్న టీమిండియా ఇంకో సమరానికి సై అంటోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకోవాలని అనుకుంటున్న ఆతిథ్య జట్టు రెండో వన్డేలో నేడు న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. గాయాలు వేధిస్తున్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ భారత్ కు ఉత్సాహమిస్తోంది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా ఇవాళ జరిగే రెండో వన్డేలో న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. వడోదరలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. సెలెక్టర్లు అతడి స్థానంలో ఆయుష్ బదోనిని జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలి మ్యాచ్ కు ముందే గాయం వల్ల సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ కు నెల కన్నా తక్కువ రోజులే ఉన్న నేపథ్యంలో మరిన్ని గాయాలు కావద్దని టీమిండియా కోరుకుంటోంది. ఇది వాటి YK47. ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.